Hi everyone, welcome to my channel SRK English Academy. Today's lesson is for Usman University Degree English Semester 2 students. Unit 9 Prose, The Romance of a Busy Broker, a short story by O. Henry. సో ముందు ఈ షార్ట్ స్టోరీ యొక్క టైటిల్ ద రొమాన్స్ ఆఫ్ ఏ బిజీ బ్రోకర్. ఇక్కడ రొమాన్స్ ఈ టైటిల్లో ఇట్స్ ఐరానిక్ టైటిల్. ఇట్ హ్యాస్ ఎ వెరీ మీనింగ్ఫుల్ అండ్ ఐరానిక్ టైటిల్. ఇది దేనికి రెఫర్ చేస్తుంది? ఇట్ రెఫర్స్ టు లవ్ అండ్ మ్యారేజ్. సో ఈ స్టోరీలో సో దెర్ ఇస్ ఎ లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ హార్వే మ్యాక్స్వెల్ అండ్ మిస్ లెస్లీ. సో మ్యాక్స్వెల్ మరియు లెస్లీ మధ్యలో ఒక లవ్ రిలేషన్షిప్ ఉంటుంది. సో అదే రొమాన్స్ ఆఫ్ ఏ బిజీ బ్రోకర్. సో ఈ బిజీ బ్రోకర్ ఇతను షేర్ మార్కెట్లో బిజీ బ్రోకర్ ఇతను. సో ఇంత బిజీ ఉన్నా కూడా ఏ విధంగా ఈ లవ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది అనేది ఒక హ్యూమరస్ వేలో మనకి ఓ హెన్రీ కథలు చెప్తున్నాడు. సో లెట్ us see. సెట్టింగ్ ఆఫ్ ద స్టోరీ చూద్దాము. ప్లేస్ ఇది బ్రోకర్స్ ఆఫీస్లో, షేర్ మార్కెట్ బ్రోకర్స్ ఆఫీస్లో. ఇది న్యూయార్క్ సిటీలో మ్యాన్హాటన్లో ఉంది. సో ఇది హార్వే మ్యాక్స్వెల్ బిజీ ఆఫీస్లో ఈ స్టోరీ నడుస్తుంది. సో ఇక్కడ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్వైరన్మెంట్ అంతా కూడా నాయిజీ, క్రౌడెడ్, అంత కేయాస్, గందరగోళము, చప్పుడ్లు, క్రౌడెడ్తో నిండి ఉంటుంది. సో ఇక్కడ ఏ టైం ఇది జరిగింది అనేది 20th సెంచరీ. ఇది ఎర్లీ 20th సెంచరీలో సెట్ అయిన స్టోరీ ఇది. సో ఇది మొత్తం కూడా ఒక రోజులోనే, సింగిల్ వర్కింగ్ డేలోనే స్టోరీ బిగిన్ అవుతుంది, మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు. సో కానీ ఇందులో ఈ కథలో ప్రీవియస్ ఈవినింగ్ గురించి కూడా ఒక మాట ఉంటుంది. ఎప్పుడంటే మ్యాక్స్వెల్ అండ్ మిస్ లెస్లీ పెళ్లి చేసుకున్న విషయం ప్రీవియస్ ఈవినింగ్ గురించి ఉంటుంది. సో స్టోరీ అక్కర్స్ విత్ ఇన్ ఏ సింగిల్ వర్కింగ్ డే, మెయిన్లీ ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. సో క్యారెక్టర్స్ ఆఫ్ ద స్టోరీలో క్యారెక్టర్స్ ఏమున్నాయో చూద్దాం. హార్వే మ్యాక్స్వెల్, సో మెయిన్ క్యారెక్టర్. ఈయన హార్డ్ వర్కింగ్ న్యూయార్క్ స్టాక్ బ్రోకర్, షేర్ మార్కెట్ సంబంధించి స్టాక్ బ్రోకర్ ఇతను. సో వెరీ బిజీ అండ్ ఇంటెలిజెంట్. అలాగే ఇతను పనిలో పడితే అన్నీ మర్చిపోతాడు. సో ఈ బికమ్స్ యాబ్సెంట్ మైండెడ్ అండ్ ఫర్గెట్ఫుల్. తన పనిలో అంతే బిజీగా ఉంటాడు, ఆ పనిలో పడితే కొన్ని విషయాలు ఇతను మర్చిపోతాడు. ఆబ్సెంట్ మైండెడ్గా మనకి వ్యవహరిస్తాడు. సో ఇంత మెకానికల్ నేచర్ ఉన్న వర్క్లో కానీ అతను లవింగ్ అండ్ రొమాంటిక్ నేచర్ గలవాడు. తర్వాత క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, మిస్ లెస్లీ. సో లెస్లీ ఎవరు అంటే మ్యాక్స్వెల్స్ ఒక స్టెనోగ్రాఫర్. సో ఆఫీస్లో మ్యాక్స్వెల్ దగ్గర లేడీ సెక్రటరీగా పనిచేసేది. సో స్టెనోగ్రాఫర్ అంటే అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని షార్ట్ హ్యాండ్లో రాసుకొని తర్వాత టైప్ చేసే పనిలో ఉండేది స్టెనోగ్రాఫర్. సో మ్యాక్స్వెల్ దగ్గర పనిచేసేది లెస్లీ. తర్వాత క్యారెక్టర్ పిక్చర్ ఇతను ఒక క్లర్క్. మ్యాక్స్వెల్ యొక్క చాలా కాన్ఫిడెన్షియల్ క్లర్క్. తో లాయల్గా ఉంటాడు, అతను ఫెయిత్ఫుల్గా ఉంటాడు. అలాగే ఇతను మిస్ లెస్లీ అండ్ మ్యాక్స్వెల్ మధ్యలో ఉన్న లెస్లీ యొక్క బిహేవియర్లో వచ్చిన ఆ రోజు కనిపిస్తున్న చేంజెస్ మనకి చెప్తూ ఉంటాడు. తర్వాత క్యారెక్టర్ ద న్యూ స్టెనోగ్రాఫర్. ఇది ఒక మైనర్ క్యారెక్టరు, చాలా చిన్న క్యారెక్టరు. ఈమె ఒక యంగ్ లేడీ ఏజెన్సీ నుంచి వస్తుంది, స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వస్తుంది. సో ఇది ఉద్యోగం ఇక్కడ లేదు అని చెప్పేసరికి ఆమె కోపంతో ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఈ సీన్ మనకి ఈ కథలో కొద్దిగా హాస్యాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు సమ్మరీ చూద్దాం. సమ్మరీలో మీరు అబౌట్ ద ఆథర్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో అబౌట్ ద ఆథర్, ఓ హెన్రీ వాజ్ ద పెన్ నేమ్ ఆఫ్ విలియం సిడ్నీ పోర్టర్. పెన్ నేమ్ అంటే కలం పేరు, అంటే రచయితలు తమ సొంత పేరు కాకుండా కలం పేరుతో, వేరే పేరుతో రాస్తే దాన్ని పెన్ నేమ్ అంటారు. అసలు పేరు అయినది విలియం సిడ్నీ పోర్టర్. సో ఇతను అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్, ఫేమస్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్. సో నార్త్ కారోలినాలోని గ్రీన్స్బోర్లో అమెరికాలో జన్మించాడు. సో అతని వెరీ ఫేమస్ అండ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ విటీ షార్ట్ స్టోరీస్. సో విటీ అంటే చమత్కారకమైన షార్ట్ స్టోరీస్కి ఇతను చాలా ఫేమస్. అలాగే ఇతని కథలు ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఎండింగ్స్ ఉంటాయి. సో మనం ఊహించలేనంత మలుపులతో ఆ ఎండింగ్ ఉంటుంది. సో ముగింపు చాలా మలుపులు కలిగి ఉంటుంది. పాఠకులు, రీడర్స్ అది ఎక్స్పెక్ట్ చేయనంతగా ముగింపు ఉంటుంది. సో దానికి వెరీ ఫేమస్ విటీ స్టోరీస్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఎండింగ్స్. సో ఓ హెన్రీ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ జాబ్స్ డ్యూరింగ్ హిస్ లైఫ్.
ఇంక్లూడింగ్ యాజ్ ఎ బ్లాంక్ జర్నలిస్ట్గా పనిచేశాడు, బ్యాంక్ క్లర్క్గా పనిచేశాడు, చాలా పనులు చేశాడు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూస్ తోటి అతను కొన్ని రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది. సో ఆ సమయంలో అతను షార్ట్ స్టోరీస్ సీరియస్గా రాయడం మొదలుపెట్టాడు. సో అతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత న్యూయార్క్ సిటీలో సెటిల్ అయ్యాడు. అదే అతని కథలకి న్యూయార్క్ సిటీ సెట్టింగ్ అయింది చాలా కథలకి. 600 షార్ట్ స్టోరీస్ పైన రాశాడు అతను. సో ఈ స్టోరీస్ ఆర్ నోన్ ఫర్ సింపుల్ లాంగ్వేజ్, హ్యూమర్, ఐరనీ అండ్ సర్ప్రైజ్ ఎండింగ్స్. ఇది ముఖ్యం చూడండి. ఈ కథలో వ్యంగ్యం ఉంటుంది, వక్రోక్తి ఉంటుంది, అలాగే సర్ప్రైజ్ ఎండింగ్స్ ఉంటాయి. చమత్కారం, మనం అంటే ఆశ్చర్యపోయే ముగింపు ఉంటుంది, మనం ఊహించని ట్విస్ట్ ఉంటాయి కథలో చివరిలో. సో ఇతని యొక్క ఫేమస్ బాక్స్ నుండి ది గిఫ్ట్ ఆఫ్ ద మ్యాగీ, ద లాస్ట్ లీఫ్, ర్యాన్సమ్ ఆఫ్ రెడ్ చీఫ్. స్టోరీలోకి వద్దాం ఇప్పుడు. రొమాన్స్ ఆఫ్ ఎ బిజీ బ్రోకర్ ఇస్ ఎ హ్యూమరస్ షార్ట్ స్టోరీ సెట్ ఇన్ ఎ బిజీ న్యూయార్క్ బ్రోకరేజ్ ఆఫీస్. సో మ్యాక్స్వెల్ బ్రోకరేజ్ ఆఫీస్లో, అంటే షేర్లు అమ్మడం కొనడము అటువంటిది బ్రోకరేజ్ ఆఫీస్. సో ఆ బ్రోకరేజ్ ఆఫీస్లో ఈ కథ మొదలవుతుంది. ఇతను వెరీ బిజీ బ్రోకర్. సో ఈ కథ ఎవరి చుట్టూ తిరుగుతుంది? హార్వే మాక్స్వెల్ గురించి చుట్టూ తిరుగుతుంది. ఇతను ఎక్స్ట్రీమ్లీ బిజీ బ్రోకర్, విపరీతంగా బిజీ ఉంటాడు ఇతను, అది క్షణకాలం తీరుకుండదు. సో ఇతనితో పాటు ఎవరున్నారు ఇంకా? ఈజ్ ఎఫిషియంట్ స్టెనోగ్రాఫర్ మిస్ లెస్లీ. సో చాలా సమర్థురాలు, ఎఫిషియంట్. స్టెనోగ్రాఫర్ అంటే అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని షార్ట్ హ్యాండ్లో రాసుకున్నాం స్టెనోగ్రాఫర్ సెక్రటరీగా. సో ఆమె పేరు లెస్లీ. ఇంతకుముందే మన క్యారెక్టర్ చెప్పుకున్నాము. వన్ మార్నింగ్ మ్యాక్స్వెల్ రషెస్ ఇన్ టు హిస్ ఆఫీస్ సేయింగ్ స్నాపీ గుడ్ మార్నింగ్ పిక్చర్. స్నాపీ అంటే చాలా క్విక్గా ఆఫీస్లోకి వస్తూనే ఒకరోజు ఉదయం మ్యాక్స్వెల్ అతను ఆఫీస్లో పనిచేసే పిక్చర్కి గుడ్ మార్నింగ్ పిక్చర్ అని చెప్తూ లోపలికి వచ్చేసాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. సో ఇమీడియట్లీ ప్లంజెస్ ఇన్ టు హిస్ వర్క్. రాగానే అతను పని మొదలుపెట్టాడు. హీ అపియర్స్ మెకానికల్ అండ్ ఫుల్లీ అబ్జర్వ్డ్ ఇన్ బిజినెస్ మ్యాటర్స్. అతను చూస్తూ ఉంటే ఎలా కనిపిస్తుంది అంటే యాంత్రికంగా ఆ పనిలో, బిజినెస్ మ్యాటర్స్లో మొత్తం మునిగిపోయాడు. ద ఆఫీస్ ఈస్ ఫీల్డ్ విత్ నాయిస్, యాక్టివిటీ, టెలిగ్రామ్స్, క్లయింట్స్ అండ్ కాన్స్టాంట్ మూవ్మెంట్. సో ఆఫీస్ మొత్తం కూడా నాయిస్ ఉంది, అటు ఇటు మనుషులు రావడం పోవడం ఉంది, టెలిగ్రామ్స్ ఉన్నాయి, క్లయింట్స్ వస్తున్నారు పోతున్నారు. సో మూమెంట్ ఎప్పటికీ ఉంది. సో ఇది మనకి అప్పుడు టెలిగ్రామ్స్ కాలంలో ఉన్న కథ ఇది. సో మ్యాక్స్వెల్ వర్క్స్ లైక్ ఏ మెషిన్ జంపింగ్ ఫ్రమ్ టెలిఫోన్ టు డెస్క్. సో మ్యాక్స్వెల్ ఏ విధంగా పనిచేస్తాడు అంటే ఒక యంత్రంలాగా పనిచేస్తాడు. ఇక్కడ నుండి టెలిఫోన్ నుంచి డెస్క్ పరిగెత్తడము, అక్కడ నుండి జంప్ కావడం, టికెట్ టేపర్ ఆగకుండా టికెట్ టేప్ దగ్గరికి వెళ్ళడము. టికెట్ టేప్ అంటే అప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాల్యూస్ తెలియాలంటే ఈ టికెట్ టేప్ ద్వారానే తెలిసేది. టికెట్ టేప్ అనేది ఒక ప్రింటెడ్ షీట్, అది దానిపైన ఆ కంపెనీ పేరు, ఆ తర్వాత ఎంత వాల్యూ ఉంది ఆ రోజు షేర్ అని చెప్పడమే అది టికెట్ టేప్. సో ఈ కాన్ఫిడెన్షియల్ క్లర్క్ పిక్చర్, అతని యొక్క క్లర్క్ పిక్చర్ ఇతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు లెస్లీని. ఏమంటే లెస్లీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, చాలా రేడియంట్గా ఉంది మార్నింగ్ అని అతను పిక్చర్ అబ్జర్వ్ చేశాడు లెస్లీని. లెస్లీ ఎందుకు సంతోషంగా ఉందబ్బా అని అనుకున్నాడు. సో ద కన్ఫ్యూజన్ బిగిన్స్ వెన్ మిస్ లెస్లీ ఆస్ పిక్చర్ వెదర్ మ్యాక్స్వెల్ హ్యాడ్ ఆస్ టు హైర్ అనదర్ స్టెనోగ్రాఫర్. సో ఎప్పుడు కన్ఫ్యూజన్ మొదలవుతుందంటే లెస్లీ అడుగుతుంది పిక్చర్ని, క్లర్క్ని, ఏమని? పిక్చర్ మ్యాక్స్వెల్ ఏమైనా వేరే స్టెనోగ్రాఫర్ కోసం అడిగాడా, వేరే స్టెనోగ్రాఫర్స్ని ఆఫీస్కి సెలెక్ట్ చేసుకోవడానికి పిలిచాడా అని అడిగింది. పిక్చర్ కన్ఫర్మ్స్ దట్ మ్యాక్స్వెల్ హ్యాడ్ ఇండీడ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ టు కాల్ ద ఏజెన్సీ. అవును అని పిక్చర్ కన్ఫర్మ్ చేస్తారు. అవును నిజమే, మ్యాక్స్వెల్ నిజంగానే నాకు ఇన్స్ట్రక్ట్ చేశాడు, చెప్పాడు ఏమని, ఒక ఏజెన్సీకి కాల్ చేసి స్టెనోగ్రాఫర్స్ను పిలవమని. హౌవెవర్ వెన్ ఎ న్యూ అప్లికెంట్ అరైవ్స్, సో ఒక కొత్త అప్లికెంట్ వచ్చింది స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి. మ్యాక్స్వెల్ ఈజ్ సర్ప్రైజ్డ్ అండ్ డినైస్ హ్యావింగ్ గివెన్ ఎనీ సచ్ ఆర్డర్. సో కొత్త అప్లికెంట్, కొత్త అమ్మాయి రాగానే అతను మ్యాక్స్వెల్ సర్ప్రైజ్ అయ్యాడు, ఆశ్చర్యపోయాడు. డినైస్ హ్యావింగ్ గివెన్ ఎనీ సచ్ ఆర్డర్, నేను ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు పిక్చర్కి, ఎందుకు ఇలా చేశాడు అని సర్ప్రైజ్ అయిపోయాడు. హీ ఇన్సిస్ట్ దట్ మిస్ లెస్లీ పొజిషన్ ఈజ్ సెక్యూర్ అండ్ దట్ హీ హ్యాస్ నో నీడ్ ఫర్ అనదర్ స్టెనోగ్రాఫర్. పిక్చర్తో అన్నాడు, నేను ఏం నీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, నువ్వు ఏజెన్సీకి ఎందుకు కాల్ చేసి ఈ విధంగా
న్యూ అప్లికెంట్స్ని రమ్మన్నావు స్టెనోగ్రాఫర్ని. ఆల్రెడీ మనకు ఒక స్టెనోగ్రాఫర్ ఉంది లెస్లీ. ఆమె పొజిషన్ చాలా సెక్యూర్, ఆమెను తీయడానికి ఎటువంటి ఆలోచన నాకు లేదు. సో మనకి కొత్త నో నీడ్ ఫర్ అనదర్ స్టెనోగ్రాఫర్, ఇంకొక స్టెనోగ్రాఫర్ అవసరం లేదు అని చెప్పాడు. దిస్ షోస్ దట్ హీ హాస్ కంప్లీట్లీ ఫర్గాటెన్ హిస్ ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్ డ్యూ టు హిస్ బిజీ షెడ్యూల్. ఈ విషయం మనకి ఏం చెప్తుంది అంటే గతంలో జరిగిన ఇన్స్ట్రక్షన్ను, అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పూర్తిగా మర్చిపోయాడు. ఎట్లా అంటే బిజీ షెడ్యూల్లో పడి అతను ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అనే విషయాన్నే మర్చిపోయాడు. లేటర్ డ్యూరింగ్ ఏ బ్రీఫ్ లల్ ఇన్ ద ఆఫీస్ కేయర్స్, ఆఫీస్లో అంత గందరగోళంగా ఉంది, జనాలు వస్తూ పోతున్నారు, సో మెసేజెస్ ఈ విధంగా టెలిగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. గందరగోళం తర్వాత మ్యాక్స్వెల్ సడన్లీ బికమ్స్ అవేర్ ఆఫ్ మిస్ లెస్లీస్ ప్రజెన్స్. సో ఇదంతా గందరగోళం అయిన తర్వాత కొద్దిసేపటికి మ్యాక్స్వెల్కి ఏమంటే లెస్లీ కూడా ఈ ఆఫీస్లో ఉందనే విషయాన్ని అప్పుడు గుర్తించాడు. తన సెక్రటరీ స్టెనోగ్రాఫర్ ఈ సీమ్స్ కన్ఫ్యూజ్డ్ ఎట్ ఇమోషనల్. సో ఇన్ ఎ సర్ప్రైజింగ్ టర్న్ హీ ఇంపల్సివ్లీ ప్రపోజెస్ మ్యారేజ్ టు హర్. కొద్ది ఇమోషనల్ అయిన తర్వాత అతను ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ లెస్లీకి అడుగుతాను, నేను పెళ్లి చేసుకుంటాను లెస్లీ అని అతను ప్రపోజ్ చేశాడు. అపాలజైజింగ్ ఫర్ హిస్ ఫర్గెట్ఫుల్నెస్ అండ్ బిజీ నేచర్. సో తను మర్చిపోయాను, నన్ను క్షమించు, అలాగే నేను బిజీ నేచర్ కూడా ఉంది నాకు, ఈ విషయాల్లో క్షమించు అని చెప్పేసి తను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. టు ద రీడర్స్ సర్ప్రైజ్ మిస్ లెస్లీ జెంట్లీ రిమైండ్స్. సో మనకి ఏమర్థం అవుతుంది కథ చదువుతుంటే, లెస్లీ జెంట్లీ రిమైండ్స్, శృతి మెత్తగా గుర్తు చేస్తుంది అతనికి ఏమని, దే వర్ ఆల్రెడీ మ్యారీడ్ ద ప్రీవియస్ ఈవినింగ్ at 8 o'clock at the little church around the corner. సో లెస్లీ ఏం గుర్తు చేస్తుంది, అయ్యో మ్యాక్స్వెల్, మనము నిన్న సాయంత్రమే 8 గంటలకి లిటిల్ చర్చ్ దగ్గర ఆ కార్నర్లో ఉన్న లిటిల్ చర్చ్లో మనం పెళ్లి చేసుకున్నాము, నీకు గుర్తులేదా అని అతనికి గుర్తు చేస్తుంది. అంటే లెస్లీని మ్యాక్స్వెల్ నిన్న 8 o'clock ఈవినింగ్ పెళ్లి చేసుకున్నాడు, ఆ విషయం అతనికి గుర్తులేదు. ద స్టోరీ ఎండ్స్ విత్ దిస్ ఐరనిక్ ట్విస్ట్. సో స్టోరీలో ఉన్న ట్విస్టే ఇదొక మలుపు. అతనికి ఏమాత్రం తను ఆమెను పెళ్లి చేసుకున్న విషయం గుర్తులేదు. తర్వాత ఒక లేడీ స్టెనోగ్రాఫర్ కావాలి అని, న్యూ అప్లికెంట్స్ కావాలని పిక్చర్కి చెప్పిన విషయం కూడా అతనికి గుర్తులేదు. సో అంత బిజీ లైఫ్, అంత బిజీ స్టాక్ బ్రోకర్ అతను. ఓ హెన్రీ humorously highlights how hectic professional life can make a person so absorbed in work that even significant personal events are forgotten. చూడండి, ఓ హెన్రీ మనకి ఏం హైలైట్ చేస్తున్నాడు అంటే ఒక హాస్యరూపంగా చెప్తున్నాడు. ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో హెక్టిక్, చాలా బిజీ ప్రొఫెషనల్ లైఫ్, వృత్తిపరమైన లైఫ్లో ఉంటే ఒక పర్సన్ అందులో మునిగిపోతే, అబ్జర్వ్డ్ ఇన్ వర్క్, ఆ పనిలో మునిగిపోతే అతని యొక్క జీవితంలో ముఖ్యమైన విషయాలను కూడా అతను మర్చిపోతాడన్న విషయాన్ని మనకి ఒక హాస్యరూపకంగా చెప్పాడు. ద స్టోరీ బ్లెండ్స్ రొమాన్స్ అండ్ ఐరనీ. ఇంట్లో మనకి రెండు బ్లెండ్స్ అంటే మిళితం, ఏం కలిపి చెప్పాడు, అందులో రొమాన్స్ ఉంది, అలాగే ఐరనీ కూడా, వ్యంగ్యం కూడా ఉంది. షోయింగ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ బిజినెస్ ప్రెషర్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్. సో వీటి మధ్యలో ఉన్న కాంట్రాస్ట్ మనకి చెప్తున్నాడు. బిజినెస్ ప్రెషర్ ఉంది, ఎలా ఉంటుంది చూడండి, అలాగే హ్యూమన్ ఎమోషన్స్ వీటి మధ్య. సో నెక్స్ట్ ఇది సమరీ. తర్వాత క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ హార్వే మ్యాక్స్వెల్. సో మీకు ఎగ్జామ్లో సమరీ చదివి రాసి సరిపోతుంది. ఇది కొద్దిగా అడిషనల్గా మీకు హార్వే మ్యాక్స్వెల్ గురించి కొద్దిగా విపులంగా ఉండాలని అనే క్యారెక్టర్ మీకు ఆన్సర్ ఇస్తున్నాను. హార్వే మ్యాక్స్వెల్ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ ఏ హైలీ ఎనర్జెటిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ న్యూయార్క్ స్టాక్ బ్రోకర్. ఈ కథలో మనకి ఓ హెన్రీ హార్వే మ్యాక్స్వెల్ను ఒక బిజీ స్టాక్ బ్రోకర్గా, హైలీ ఎనర్జెటిక్ అంటే చాలా చకచక పని చేసేవాడు, ఎక్స్ట్రీమ్లీ బిజీ, విపరీతమైన బిజీతో ఉన్నవాడుగా మనకి ఈ ఓ హెన్రీ ఈ క్యారెక్టర్ను తీర్చిదిద్దాడు. సో హార్డ్ వర్కింగ్ కూడా, ఎఫిషియెంట్, సమర్థుడు, కష్టపడి పనిచేసేవాడు, ప్రొఫెషన్కి పూర్తిగా అంకితమయ్యేవాడు. హిస్ ఆఫీస్ డిస్క్రైబ్స్ ఇట్ ఆల్మోస్ట్ ఏ మెషిన్. సో ఆఫీస్ ఎలా ఉంటుందంటే అతన్ని ఒక మెషిన్ లాగా మనకి కాన్స్టెంట్లీ మోషన్, ఎప్పుడు కదులుతూ, క్లయింట్స్తో మాట్లాడుతూ, టెలిగ్రామ్ చూస్తూ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూస్తూ, రెస్ట్ లేకుండా, వితౌట్ రెస్ట్ లేకుండా అతను గడుపుతాడు. మ్యాక్స్వెల్ ఇస్ ఇంటెలిజెంట్ అండ్ క్యాపబుల్. మ్యాక్స్వెల్ చాలా ఇంటెలిజెంట్, అలాగే సమర్థుడు. మేనేజింగ్ కాంప్లెక్స్ బిజినెస్ మ్యాటర్స్ విత్ స్పీడ్ అండ్ అక్యురసీ. చాలా స్పీడ్గా, చాలా అక్యురేట్గా పనులు, ఎంత కష్టమైన పనులు కూడా మేనేజ్ చేయగలుగుతాడు. సో ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ ఆఫీస్ అండ్ ట్రస్టెడ్ బై ఇన్వెస్టర్స్. అతను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు అవుతుంటారు, ఇన్వెస్టర్స్ అతన్ని చాలా నమ్ముతారనమాట. సో ఈజ్ డెడికేషన్ టు హిస్ వర్క్ మేక్స్ హిమ్ అబ్సెంట్ మైండెడ్ అండ్ ఫర్గెట్ఫుల్. సో
సో ఇతను అంత పూర్తిగా వర్క్లో మునిగిపోయడం వల్ల అతను ఆబ్సెంట్ మైండెడ్గా చాలా వరకు మర్చిపోయేదిగా తయారైపోయాడు. He becomes so absorbed in financial affairs that he forgets important personal matters, including his own marriage. ఎంత మునిగిపోయాడంటే అతను ఫైనాన్షియల్ అఫైర్స్లో, వ్యాపారంలో, వృత్తిలో తన పర్సనల్ మ్యాటర్ అంటే మ్యారేజ్ చేసుకున్న విషయాన్ని కూడా అతను మర్చిపోయాడు. సో అంత బిజీ బ్రోకర్. డిస్పైట్ హిస్ మెకానికల్ బిజినెస్ నేచర్, మ్యాక్స్వెల్ ఇస్ నాట్ హార్డ్లెస్. సో మనం అనుకుంటాం ఇతను మెకానికల్ బిజినెస్ నేచర్ ఉంది అంటే మెకానికల్ యాంత్రికంగా పనిచేస్తూనే ఉన్నాడు పొద్దుస్తమానం. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడు, టెలిగ్రామ్స్ అవుతున్నాడు, ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నాడు, క్లయింట్స్తో తిరుగుతున్నాడు, డిస్కస్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇతను హార్ట్లెస్ కాదు, చాలా రొమాంటిక్ కూడా ఇతను. వెన్ హీ ఫైనలీ బికమ్స్ అవేర్ ఆఫ్ హిస్ మెస్లెస్లీ హిస్ ఎమోషనల్ సైడ్ సర్ఫేస్. మనకు అతని గురించి ఎప్పుడు ఎమోషనల్గా ఉన్నాడని విషయం ఎప్పుడు తెలుస్తుందంటే మిస్లెస్లీ గురించి అతను తెలుసుకొని అరే ఇక్కడ మిస్లెస్లీ విషయం మాతో మాట్లాడుతున్నప్పుడు మనకి విషయం తెలుస్తుంది. హిస్ హిడెన్ ప్రపోజల్ షోస్ హిస్ జెన్యున్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ హర్. సో అతని ప్రపోజల్ కూడా మ్యారేజ్ ప్రపోజల్ కూడా అతని యొక్క లవ్ని, అఫెక్షన్, ప్రేమని మనకు చెప్తుంది. దిస్ రివీల్స్ దట్ బినీత్ హిస్ బిజీ ఎక్స్టీరియర్ హీస్ సెన్సిటివ్ అండ్ రొమాంటిక్. ఈ విషయం మనకి ఏం చెప్తుందంటే అతను ఎంత బిజీ ఉన్నా కూడా అతని యొక్క రొమాంటిక్ అని, సెన్సిటివ్ అని మనకి అర్థమవుతుంది. ఆ రిలేషన్షిప్ గురించి మనకి మ్యాక్స్వెల్ అండ్ లెస్లీ రిలేషన్షిప్ గురించి కూడా తెలుస్తుంది. సో రిప్రజెంట్ ద మోడర్న్ ప్రొఫెషనల్ మ్యాన్, ఎఫిషియంట్ అండ్ అంబిషియస్ ఎట్ ఓవర్వెల్మ్డ్ బై వర్క్. సో పూర్తిగా అతను వర్క్లో మునిగిపోయి గడపడం. Through him, O. Henry humorously presents the dangers of excessive devotion to business life. సో మనకి ఈ క్యారెక్టర్ ద్వారా మనకి ఓ హెన్రీ ఏం చెప్తాడంటే హ్యూమరస్గా, సో హాస్యపూరితంగా మనకి ఏం చెప్తున్నాడంటే ఎక్సెసివ్ డివోషన్ టు బిజినెస్ లైఫ్. సో వ్యాపార జీవితానికి, వృత్తిపర జీవితానికి ఎక్కువ అంకితమై పనిచేస్తే ఎటువంటి డేంజర్స్ వస్తాయి అంటే సొంత విషయాలు కూడా, పర్సనల్ మ్యాటర్స్ కూడా మర్చిపోతారనే డేంజర్ ఉంటుందని ఇక్కడ చెప్తున్నాడు. వైల్ ఆల్సో సెలబ్రేటింగ్ ద వార్మ్త్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్. సో ఈ సంబంధించి గ్లాస్ అని మీకు ఇచ్చాను. విటీ అంటే చమత్కారమైన, ఎందుకంటే ఇప్పుడు ఓ హెన్రీ ఒక విటీ రైటర్. ఆయన కథలన్నీ కూడా సర్ప్రైజ్ ఎండింగ్స్ ఉంటాయి, ట్విస్ట్స్ ఉంటాయి. సో స్టెనోగ్రాఫర్ అంటే చెప్పాను, ఏ పర్సన్ హూస్ జాబ్ ఈజ్ టు ట్రాన్స్క్రైబ్ స్పీచ్ ఇన్ షార్ట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్లో అనేది ఒక లాంగ్వేజ్ షార్ట్ హ్యాండ్లో రాసుకోవడం అనేది వాళ్ళ డ్యూటీ, స్టెనోగ్రాఫర్ యొక్క డ్యూటీ. స్నాపీ, క్విక్లీ మేడ్ ఆర్ డన్, చాలా త్వరగా చేసేది. టికెట్ టేప్, ఈ టికెట్ టేప్ అనేది ఈ కథ ఇప్పటిది కాదు, చాలా పాతకాలం కథ. అప్పుడు ఇవన్నీ టీవీస్ లేని కాలంలో ఇది. ఏ పేపర్ స్ట్రిప్ ఆన్ విచ్ మెసేజెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఏ టెలిగ్రాఫిక్ టేప్. ఇది ఒక టెలిగ్రాఫిక్ టేప్ మెషిన్లో రికార్డ్ అయిన తర్వాత వచ్చే ఆ పేపరే అంటే కంపెనీస్లో ఎంత షేర్స్ వాల్యూ ఎంత అనేది చెప్పేది, అది టికెట్ టేప్. సో టెలిగ్రాఫిక్ టేప్ మెషిన్లో వచ్చే పేపర్ అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.